Hi friends, good afternoon. Welcome back to our channel Kadapareddamma. సో నేను ఈరోజు ఈ వీడియోలో రైనీ మినీ గీజర్ గురించి అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ప్రోడక్ట్ మన ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన ఒక ఐటమ్ అని అయితే నేను తప్పకుండా మీకు సజెస్ట్ చేస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎటువంటి వాటికైనా బడ్జెట్లో ఉండే వస్తువు అయితే మనకి ఇదండి. తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీలు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంతోపాటు ఇది కూడా ఉండాలండి. సో ఎందుకు అని చెప్తున్నాను అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన వీడియోస్ మీకు రెగ్యులర్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలనుకుంటే కింద చూపిస్తున్నట్టు లైక్ చేయండి. అండ్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అండ్ పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకు మినీ గీజర్ అండి. చూసేదానికి నా చెయ్యంతే ఉంది. సో చాలా చాలా వర్క్ అవుతుందండి మనకు. సో స్కూల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ చలికాలంలో చాలా మంది స్టవ్స్ మీద కాల్చాలి అంటే, స్కూల్కి క్యారీస్ కట్టాలి, వేడి నీళ్ళు కాంచుకోవాలి అంటే అంత టైం ఉండదు. ప్రతి ఒక్కరు అంటే పెద్ద పెద్ద గీజర్స్ పెట్టుకుని అఫోర్డబుల్ చేసే అంత అంటే వసతి ఉండకపోవచ్చు. లైక్ ఓన్ హౌసెస్ ఉండవు, షిఫ్ట్ అవుతూ ఉండాలి. అలాంటి వాళ్లకు ఇలాంటి మినీ గీజర్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయండి. వీటికి పెద్దగా ఎక్విప్మెంట్ కూడా ఏం అవసరం లేదు. ఇలాగ బ్యాక్గ్రౌండ్ 2 సీలలు ఉంటే చాలు. అండ్ పక్కనే ఒక ట్యాప్ అయితే ఉంటే చాలండి. మా ఇంట్లో అయితే 2 ఉన్నాయన్నమాట. సో మనకు గీజర్ ఉంది, అంటే గ్యాస్ గీజర్ ఉంది, అలాగే ఇది కూడా ఉంది. ఎందుకంటే గ్యాస్ అనేది ప్రతిసారి అవైలబిలిటీలో ఉండదు. సో ఇలాంటివి అనుకోండి, మనకు పోర్టబుల్ అండ్ కరెంట్ ఉంటే చాలండి. మనకు 24 hours హాట్ వాటర్ అయితే వస్తాయన్నమాట. సో ఇంత కెపాసిటీ, ఇంత క్యాపబుల్ అని అయితే ఏం లేదనమాట. మనం ఏ గీజర్ మార్కెట్లో చూసుకున్నా ఒక 5 లీటర్స్, 3 లీటర్స్, 10 లీటర్స్ అని మాత్రమే మినిమం కెపాసిటీ ఉంటుంది. ఇది అలా కాదండి. స్విచ్ ఆన్ చేసి అంటే వాటర్ తిప్పేసి స్విచ్ ఆన్ చేస్తే 24 hours అయినా వాటర్ వస్తూనే ఉంటాయి. హీట్ వాటర్ విత్ ఇన్ 5 secondsకే మనకు వాటర్ అయితే హీట్ అవుతాయండి. చాలా మంచిగా వస్తుంది. నేను ఎలా దీన్ని ఆపరేషన్ అనేది చూపిస్తాను, క్లియర్గా చూడండి. సో ఏం లేదండి, ఫస్ట్ అయితే ట్యాప్ అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ట్యాప్ అయితే ఆన్ చేసిన తర్వాతనే మనకు స్విచ్ అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇది ఒక స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ 2 లైట్లు అయితే ఆన్ అవుతాయి. రెడ్ వచ్చేసి పవర్ ఆన్లో ఉంది అని చెప్పేదానికి రెడ్ లైట్, అండ్ గ్రీన్ లైట్ వచ్చేసి హాట్ వాటర్ మనకు వస్తున్నాయి అని చెప్పేదానికి హాట్ వాటర్ అండి. సో చూడండి, ఇప్పటికైతే అంటే నేను స్టార్ట్ చేసింది ఇప్పుడే కదండి. ఫస్ట్ వాటర్ అయితే మనకు తిప్పిన తర్వాతే స్విచ్ ఆన్ చేయాలన్నమాట. సో చూడండి, హాట్ వాటర్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. పోర్టబుల్, మీరు హౌసెస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకప్పుడు కూడా మీకు ఇలాంటివి గీజర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో బడ్జెట్లో వచ్చేస్తుంది. నేను దీని ప్రైస్ అయితే చెప్తాను. సో ఇది వచ్చేసి మనకు బేసిక్ మోడల్ అండి. 1500+ అయితే ఉంటుంది అనమాట ఈ ప్రోడక్ట్ యొక్క రేట్. సో చూడండి, హాట్ వాటర్ అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. సో ఇంకా మీకు హాట్గా కావాలనుకుంటే వాటర్ ఫ్లో తగ్గించుకున్నట్లయితే హాట్ వాటర్ ఇంకా అంటే పొగలు వచ్చేట్టుగా వస్తాయి అన్నమాట. సో ఓకే, చూడండి చాలా కాలిపోతున్నాయి. సో పవర్ ఆఫ్ చేసిన వెంటనే 2 లైట్లు అయితే ఆఫ్ అయిపోతాయి. సో ఇక్కడ ఈ గీజర్ని మనం ఎక్కువ రోజులు మన్నిక రావాలి అంటే కొన్ని టెక్నిక్స్ అయితే యూజ్ చేయాలి. పెద్దగా ఏం లేదండి, 2 టెక్నిక్స్ నేను మీకు క్లియర్గా చెప్తాను. సో అవి మీరు విని పాటించండి. మీకు ఈ గీజర్ అనేది ఎన్ని రోజులైనా వస్తుందనేది నాది గ్యారంటీ. ఓకేనా? సో ఓకే, నేను వాటర్ అయితే ఆఫ్ చేస్తున్నాను. నేను దీని గురించి చెప్తానండి. సో నేను ఇక్కడ మీరు గమనించినట్లయితే వీడియోలో ట్యాప్ ఆన్ చేసిన తర్వాతనే నేను స్విచ్ ఆన్ చేయడం అయితే జరిగింది అనమాట. అలా చేసినట్లయితే గీజర్ అయితే మీకు మ్యాక్సిమం ఎప్పటికీ పాడవ్వదు, రిపేర్స్ అయితే రావు. సో ఇక్కడ కనుక మీరు స్విచ్ ఆన్ చేసి వాటర్ తిప్పినట్లయితే రెసిస్టర్ ఏదైతే ఉంటుందో అది కాలిపోతుంది. సో దానికి మేమైతే గ్యారంటీ ఇవ్వము. వాటర్ ఆన్ చేసిన తర్వాత సో స్విచ్ ఆన్ చేస్తేనే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఈ గీజర్తో రాకుండా ఉంటాయనేది నాది గ్యారంటీ. అండ్ ఇంకొకటి, మీరు ఎప్పుడైతే బకెట్ ఫిల్ అవుతుందో, బకెట్ ఫిల్ అయిన తర్వాత వెంటనే వాటర్ ట్యాప్ అయితే ఆఫ్ చేయకండి. బకెట్ ఫిల్ అయిన తర్వాత అంటే మీకు ఎంత వాటర్ అయితే అంత వాటర్ తీసుకొని తర్వాత ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేయాలి. తర్వాత మనం చెక్ చేసుకున్నట్లయితే చల్లనీళ్ళు వస్తున్నాయా, వేడి నీళ్ళు వస్తున్నాయా అనేసి చూసుకొని తర్వాత ట్యాప్ అయితే ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆన్ చేసేటప్పుడు వాటర్ ట్యాప్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేయాలి. ఆఫ్ చేసేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి వాటర్ ట్యాప్ అయితే ఆఫ్ చేయాలి. ఈ 2 పాయింట్స్ మీరు కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ మినీ గీజర్ అనేది చాలా రోజులు లైఫ్ టైం అయితే వస్తుందండి.
1500 బడ్జెట్స్ 2 ఇయర్స్ మనకు గ్యారంటీ అయితే ఇస్తారు ప్రోడక్ట్ పైన. సో దీని బాక్స్ ఎలా వస్తుందనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఈ ప్రోడక్ట్ యొక్క బాక్స్ అయితే ఇలా వచ్చిందండి. రాయిని ఏజెన్సీస్ వాళ్ళ ఇన్స్టంట్ వాటర్ హీటర్ అని అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మోడల్ వచ్చేసి మనకి ఇలా ఉంది. సో మా ఇంట్లో కూడా ఇలానే ఉంది, కలర్ చేంజ్ అయింది అంతే. సో ఇక్కడ ఫ్రీ ఇన్స్టాలేషన్ కిట్ ఇన్సైడ్, అంటే మనకు ఫ్రీ ఇన్స్టాలేషన్ కిట్ అయితే వస్తుంది. మనకు ఈ ప్రోడక్ట్ కనుక తీసుకున్నట్లయితే సో వాళ్ళు ఈ ప్రోడక్ట్తో పాటు మనకు ఒక పైప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది వాళ్ళే ఫిట్ చేసేస్తారు. So this fan heater would make an addition to any home with its stylish modern design అనేది చాలా స్టైలిష్ గా ఉంది. సింపుల్ అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అని అయితే చెప్పచ్చు. అండ్ సైడ్ కనుక మనం టర్న్ చేసినట్లయితే సో మళ్ళీ మనకు చూపిస్తున్నారు సూటబుల్ ఫర్ హార్డ్ అండ్ సాఫ్ట్ వాటర్. ఎటువంటి వాటర్, కొంతమంది తెలుగు గంగా వాటర్ ఇవి ఏవేవో అంటారు కదా, సో అవంతా ఏం లేదండి, ఎటువంటి వాటర్కైనా ఇది సూటబుల్ అవుతుందండి. యూ కెన్ ఇన్స్టాల్ ఇట్ దిస్ ఎనీవేర్, ఎక్కడైనా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కరెంట్ బిల్ అయితే ఎక్కువైతే రాదండి. సో గివ్స్ హ్యూజ్ సేవింగ్ అని అయితే చెప్తున్నారు. నార్మల్ ఒక ఎల్ఈడి లైట్ కి ఎంత బిల్ అయితే కాలుతుందో అంతకంటే తక్కువే కాలుతుందండి. సో ఓకేనా. దీని ఫ్యూచర్స్ నేను చెప్పినట్టుగానే టైం అనేది సేవ్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది, అండ్ పోర్టబుల్, ఎక్కడిగా ఉంటే అక్కడికి మనం తీసుకెళ్లొచ్చు. ఒక ట్యాప్ స్విచ్ ఉంటే చాలండి, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అండ్ ఈజీ టు ఇన్స్టాల్, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఇన్స్టాలేషన్ కూడా ఈజీ అని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. 5 to 10 seconds లోనే హాట్ వాటర్ అయితే వస్తాయి. డస్ట్ ప్రూఫ్, ఈజీ టు క్లీన్ చేయడానికి కూడా ఈజీ అని అయితే చెప్తున్నారు. సూటబుల్ ఫర్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ యూజ్ అని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారండి. సో నేను ఈ ప్రోడక్ట్ అనేది ఒక 2 years నుంచి వాడుతున్నాను. సో ఏ ప్రాబ్లం అయితే ఏం లేదండి. సో నేను చెప్పిన కొన్ని 2 ఇన్స్ట్రక్షన్స్, ఆ వాటర్ ఆన్ చేసిన తర్వాతనే స్విచ్ ఆన్ చేసినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే మోస్ట్లీ రాదండి. ప్లీజ్ డూ నాట్ స్విచ్ ఆన్ గీజర్ వితౌట్ వాటర్ ఇన్ ఇట్స్ ట్యాంక్ డ్యూరింగ్ ఇన్స్టాలేషన్. మీ ట్యాంక్లో అంటే ట్యాంక్లో వాటర్ లేకుండా, అంటే ఈ గీజర్ ట్యాంక్ ఉంటుంది కదా, అది ఇందులో వాటర్ లేకుండా మీరు అస్సలు ఆన్ చెయ్యకండి అని అయితే వీళ్ళు కాషన్ అయితే ఇస్తున్నారు. సో ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని మోడల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు ప్రైజ్ అండ్ కంపెనీ యొక్క నేమ్ ఇస్తున్నారు. అండ్ ఫోన్ నెంబర్, కస్టమర్ కేర్ అనేది ఇస్తున్నారండి. సో మీరు ఒకసారి చెక్ చేయండి. కస్టమర్ కేర్ నెంబర్ నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను. సో గీజర్ అయితే చాలా బాగుందండి. దీని ప్రైస్ కూడా మనకు 1500 ఆ రేంజ్ లో వస్తుంది. ఒకసారి ప్రైస్ రేంజ్ అనేది ఎంక్వైరీ చేయండి. సో మనకు బయట గీజర్స్ తీసుకుంటే చాలా కాస్ట్ ఉంటాయి. అవి మళ్ళా ఎలక్ట్రీషియన్ బిగించాలి, దానికి మళ్ళీ చాలా వరకు అయితే తతంగం అయితే ఉంటుందండి. కరెంటుదైనా గ్యాస్ అయినా, గ్యాస్ అయిపోయింది అనుకోండి చాలా కష్టం, అది మళ్ళీ 1 day 2 days వరకు రాదు. సో ఇలా తిప్పుకునే దానికంటే ఇది మేలు కదా, స్విచ్ ఆన్ చేసేస్తే వచ్చేస్తాయి, ఎంతసేపు కావాలంటే అంతసేపు వస్తాయి. హాట్ వాటర్ అనేది చాలా అంటే మనకు సరిపోయే హీట్ అనేది ఇస్తుంది అనమాట. దట్టు పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీరు కూడా తెప్పించుకోండి. వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో మరింటి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు కడపలో అనేది దాని గురించి కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ రేపటి నుంచి కూడా మన ఛానల్లో జాబ్ అప్డేట్స్, ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ విత్ సర్టిఫికేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఆ వీడియోస్ అనేది ఎవ్రీడే ఈవినింగ్ 4 o'clock అయితే వస్తాయి. ప్లీజ్ మీకు ఎవరైనా మీ సరౌండింగ్స్లో నిరుద్యోగ యువతులు, అంటే జాబ్ లేకుండా సర్చ్ చేసే వాళ్ళ గురించి తప్పకుండా వాళ్ళకు మన వీడియోస్ అయితే షేర్ చేయండి. ఎందుకంటే నేను అందులో ఆన్లైన్ కోర్సెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. దట్టు డబ్బులు లేకుండా సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మంచి కంపెనీస్ నుంచే నేను వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా, దాన్ని నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా మన వీడియోస్ అయితే షేర్ చేయండి. సో మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుసుకుంటాను. Until then, bye-bye.